కాంగ్రెస్ పార్టీకి జీవన్ రెడ్డి రాజీనామా చేశారు. పార్టీతో 4 దశాబ్దాల రాజకీయ ప్రయాణానికి మాజీ మంత్రి గుడ్ బై చెప్పారు. జగిత్యాలలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో తన రాజీనామా ప్రకటించారు. ఎంతమంది కాంగ్రెస్ నేతలు బుజ్జగించినా జీవన్ రెడ్డి వెనక్కి తగ్గలేదు. పార్టీలో ఇమడలేక విధిలేని పరిస్థితుల్లో రాజీనామా చేస్తున్నట్టుగా భావోద్వేగ ప్రకటన చేశారు. కాంగ్రెస్ అగ్రనేత ఏపీ రాహుల్ గాంధీ విధానాలకు విరుద్ధంగా తెలంగాణ కాంగ్రెస్ నడుస్తోందని జీవన్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్న సంతోషం లేకుండా చేశారని మండిపడ్డారు. 20 నెలలుగా పార్టీలో మానసిక వేదనకు గురైనట్లు ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు వెల్లడించారు. అంటే నా రాజకీయ జీవితంలో ఇటువంటి ఒక సమావేశం ఏర్పాటు చేసే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పని ఇప్పుడు ఊహించలే, భావించలే. కానీ దురదృష్టం, విధి లిఖితం నా కాంగ్రెస్ పార్టీతో ఉన్న 4 దశాబ్దాల పైగా అనుబంధం మరి ఈరోజు ఈ విధంగా దూరమే పరిస్థితి రావటం ఏదైతుందో నేను దీని ఒక దురదృష్టకరమైనటువంటి ఒక సంఘటనగా జీర్ణించుకోలేని పరిస్థితులలో కొన్ని సందర్భాలలో మనకు మన ఇష్టానికి భిన్నంగానైనా కానీ కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. ఈ నిర్ణయం కూడా ఏదైతుందో ఒక విధంగా నెప్పే పేరు కూడా బాధ తప్త హృదయంతో విధి లేని పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకున్నందుకు నేను మిత్రులందరినీ కూడా మరి మీరు నాకు ఈ సుదీర్ఘ ప్రజా జీవితం 4 దశాబ్దాల పైగా తోడు నిలిచిండ్రు.